ప్రకాశం జిల్లా వైసీపీ రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయా? మాజీ మంత్రి బాలినేని రాజీనామాతో ఆ పదవి కోసం ఆ ఇద్దరు నేతలు పోటీ పడుతున్నారా? ఇప్పటికే ప్రకాశం జిల్లా నేతలతో టచ్లోకి వెళ్లారు. తమ పేరును ప్రతిపాదించమని వారంతా కోరుతున్నారా? మరి వారిలో ఎవరికి ఆ పదవి దక్కబోతోంది? వారిని కాదని ఇంకా ఎవరికైనా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉందా? లెట్స్ వాచ్. ప్రకాశం జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాతో ఒంగోలులో వైసీపీ దాదాపు ఖాళీ అయినట్టేనని ప్రచారం జరుగుతోంది. ప్రకాశం జిల్లాకు చెందినటువంటి మరికొందరు లీడర్లు పార్టీ మారే అవకాశాలు ఉన్నట్టు టాక్ వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ప్రకాశం జిల్లా బాధ్యతలు ఎవరికి ఇస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. మొన్నటి వరకు ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తారా, లేదంటే విశాఖ జిల్లా ఇన్ఛార్జిగా కొనసాగుతున్న వైవి సుబ్బారెడ్డికి బాధ్యతలు అప్పగిస్తారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఈ ఇద్దరినీ కాదని ఇంకా ఎవరికైనా ఆ పదవి అప్పగిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇక బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా వైసీపీలో సంచలనం రేపింది. ఆయన జనసేన పార్టీలో చేరుతున్నారనే సమాచారంతో జగన్ అప్రమత్తమయ్యారు. ప్రకాశం జిల్లాకు చెందిన కీలక లీడర్లతో సమావేశమయ్యారు. నేతలెవరూ పార్టీ మారద్దని కోరారు. రానున్న రోజుల్లో అందరికీ కీలక పదవులు దక్కుతాయని చెప్పారు. అయితే జిల్లా అధ్యక్ష బాధ్యతలు ఎవరికి అప్పగిస్తారు అనే దానిపై మాత్రం జగన్ క్లారిటీ ఇవ్వలేదు. ఇదే సమయంలో బాలినేని గురించి ప్రస్తావించిన వైసీపీ అధినేత జగన్, పార్టీలో కొందరు వస్తుంటారు, పోతుంటారు, పోతే ఏమవుతుంది, ఇంకొకరు వస్తారు అన్నారట. లీడర్ అనే వ్యక్తి ప్రజల్లో నుంచి జన్మిస్తారని గుర్తుంచుకోవాలన్నారట. అయితే ప్రజల్లో ఉండే వ్యక్తికే ఆ పదవి దక్కుతుందని జగన్ చెప్పకనే చెప్పారని సొంత పార్టీ నేతలు అనుకుంటున్నారట. దాంతో జిల్లా బాధ్యతలు ఎవరికి ఇస్తారనే దానిపై గుసగుసలాడుతున్నట్టు తెలిసింది. ఒకవేళ పార్టీ బాధ్యతలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇస్తారా, లేదంటే పార్టీ సీనియర్ నేత ఒంగోలు మాజీ ఎంపీ వైవి సుబ్బారెడ్డికి ఇస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గత పార్లమెంటు ఎన్నికల్లో ఒంగోలు ఎంపీగా పోటీ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కానీ అక్కడ ఆయన ఓటమి పాలయ్యారు. కూటమి అభ్యర్థి సిట్టింగ్ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి చేతిలో ఓడిపోయారు. అయినప్పటికీ ప్రకాశం జిల్లాలో కీలకంగా ఉన్నారు. గత నెలలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఉమ్మడి ప్రకాశం జిల్లా ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం బయటకు రాగానే మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. జగన్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటన తర్వాతే బాలినేని శ్రీనివాసరెడ్డి పార్టీ వీడినట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే 3 జిల్లాలకు పార్టీ అధ్యక్షులను ప్రకటించారు జగన్. శ్రీకాకుళం జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ధర్మాన కృష్ణదాస్కు పగ్గాలు అప్పగించారు. ఇక నెల్లూరు జిల్లా అధ్యక్షుడిగా కాకాని గోవర్ధన్ రెడ్డి, పల్నాడు జిల్లా అధ్యక్షుడిగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని నియమించారు. ఇక విజయనగరం జిల్లా పార్టీ అధ్యక్షులుగా జడ్పీ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, పార్వతీపురం మన్యం జిల్లా పార్టీ అధ్యక్షులుగా శత్రుచెర్ల పరీక్షిత్ రాజు, శ్రీకాకుళం పార్లమెంటు నియోజకవర్గం పరిశీలకులుగా తమ్మినేని సీతారాంకు బాధ్యతలు అప్పగించారు. అటు నెల్లూరు జిల్లా పార్లమెంటు నియోజకవర్గ పార్టీ పరిశీలకులుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి, నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తగా ఆనం విజయ్ కుమార్ రెడ్డి, నెల్లూరు కార్పొరేషన్ పార్టీ పరిశీలకులుగా అనిల్ కుమార్ యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా ఖలీల్ అహ్మద్ను నియమించారు. దాంతో ప్రకాశం జిల్లా వైసీపీ అధ్యక్షులు ఎవరనే దానిపై జోరుగా చర్చ మొదలైంది. ఓవైపు చెవిరెడ్డికి ఇస్తారని టాక్ వినిపిస్తుండగా, మరోవైపు వైవి సుబ్బారెడ్డి తనకు బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. మొత్తంగా నేతల జంపింగ్ వ్యవహారం వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఏ నేత పార్టీకి ఎప్పుడు జలకిస్తారో అని పార్టీ నేతలు టెన్షన్ పడుతున్నారట. ఇదే సమయంలో పార్టీలో పదవులు దక్కకపోతే నేతలు తిరగబడే అవకాశం కనిపిస్తుంది. మొత్తంగా
ప్రకాశం జిల్లా విషయంలో కూడా జగన్ ఎలా తేలుస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది.